ఈ సంవత్సరం జనవరి 22 వివాదాస్పదం కానుందా? పరిస్థితి చూస్తూ ఉంటే అవుననే అనిపిస్తోంది. జనవరి 22న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. దీనికోసం ఇప్పటికే భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే రామాక్షతలు ప్రతి ఇంటికి పంపిణీ చేయటం, ఆ రోజు ప్రతి ఇంట్లో 5 దీపాలు వెలిగించాలి అని చెప్పడం కూడా జరిగింది. అయితే ఇది బీజేపీ, ఆర్ఎస్ఎస్ సొంత కార్యక్రమంలా ఉందని, దీనికి రాజకీయ రంగు పులిమారని కాంగ్రెస్ మరికొన్ని పార్టీలు ఆరోపిస్తున్నాయి. మేము హాజరు కాకపోవచ్చు అంటూ ఇప్పటికే ప్రకటించారు. అదే రోజు కోల్కతాలో మత సామరస్య ర్యాలీ నిర్వహిస్తాను అంటున్నారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. మతం వ్యక్తిగతం, ఉత్సవాలు మాత్రం అందరివే అన్నారు మమత. రామాలయ వేడుకను రాజకీయ కార్యక్రమంగా మార్చినందువల్ల తాను అయోధ్యకు ఆ రోజు వెళ్లబోనని ఆమె ఇదివరకే ప్రకటించారు. ప్రాణ ప్రతిష్ఠ పురోహితులు చెయ్యాలే కానీ రాజకీయ నేతలు కాదని ఆమె స్పష్టం చేశారు. పార్టీలు ఏవైనా, నాయకులు ఎవరైనా ఎవరి ఆట వాళ్ళు ఆడుతున్నారు, రాజకీయాలు చేస్తున్నారు. ఎందుకంటే అదే వారి వృత్తి కాబట్టి. ఇక జనం ఇవన్నీ గమనించాలి. ఈ ఉచ్చులో పడకుండా అప్రమత్తంగా ఉండాలి.